తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదురా బామ్మర్దే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో. సరే అలాగే నీ ముచ్చట నేనేందుకు కాదనాలి? ఓకే. మాటకి మాట సమాధానం చెప్తే కామెడీ అనుకుంటావు కదూ? రేయ్, నాకు రన్నింగ్ కూడా వచ్చరా? ఇక లాభం లేదు. కుంఫు వచ్చా? కుస్తీ వచ్చా? హెచ్చా వచ్చా? కరసా వచ్చా? కరాటే వచ్చా? నీకు ఈతొచ్చా? అబ్బా, నీ బాబుగడ సొమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళో? అదే సింహాద్రపన్న కిరీటం. ఆ గది సంగతి. ఇదిగా ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువ ఉంది. ఇలాంటి చెత్తనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక, కట్ అయిపోద్ది. అయ్యా, స్వామివారికి కిరీటాన్ని అలంకరించండి. రే, పోయిందనుకున్న కిరీటాన్ని తిరిగి సాధించుకొచ్చా. నీ చేతులతోనే పెట్టు. నేనా? పెట్రా. నీ పని చెప్తానంట. ఎవరా? సింహాద్రి, సింహాద్రి. ఈ బండరావుడు ఇలా లేచేలా లేడు.
ఉండు నీ పని చెప్తా. అమ్మో సచ్చండ్రా బాబోయ్ అమ్మో అబ్బోయ్ బాబోయ్ దొంగ 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 రే తలుపులో దున్నపోతా ఎక్కడున్నారా ఊరి నీ ఎవరు చక్కలు పడతా ఉంటావు దొంగ 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 అందరు త్వరగా రండి దొరికాడు దొంగ దొరికాడు ఎక్కడికి వెళ్తావరా నీ యవ్వ అరే తలుపులో ఆ, దొరికాడు దొంగ అరే తలుపులో ఎక్కడున్నావురా వస్తే నూకలు స్విచ్ ఆన్ చేయి. దొంగను పట్టేశా గుట్లు పట్టబడేలా చూపెట్రా వెళ్ళి త్వరగా తాడబట్రా ఏంటి తీసుకొచ్చేది నులక తడత గట్టిగా బిగించిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి నువ్వే ప్రొసీడ్ అయిపో దొంగంట 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 దో 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 ఎవడో మీరన్నా త్వరగా వెళ్ళి తాడు తీసండి అరే వదులు 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 వద్దులా టైట్ గానే పట్టుకున్నానండి ఆ వదులు కాదయ్యా ముందు వద్దులు యా, ముందు వదలలేదు వెనక వదలలేదు ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి అయ్యో మన పట్టు వదిలించుకొని ఎక్కడికి వెళ్తావరా అమ్మా కస్తూరి, కస్తూరా ఓయ్ బాబోయ్ మా పింగళ వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది అర్ధరాత్రి మద్దలు తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉన్నని పట్టుకున్నాను బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను మీ పంచాయతీలు ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి ఏదోగోల ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పెంగుళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో నువ్వేమి చిన్నపిల్లవి కావు చక్కగా చదువుకుంటావు హాస్టల్కి పంపిస్తే అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది. ఆ ఏర్పాటు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా చూసావంటారా తలుపులు నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది పిచ్చి పిల్ల బెంగ బొంగ ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ సంగతి ఇది తెలవదు. అవునే నూకాలు, సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి ప్రేమలో, మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి. ఏం చేస్తే పడతాడు? మగోడిని పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. చీమ, అయ్యే బాబోయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ ఏమైంది చీమ ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఓ, ఇక్కడ అమ్మో, అక్కడ సింహాద్రి ఆ. చీమ చీమ నువ్వు కంగారు పడద్దు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టదు చీమ. దొరికింది భూగర్భంలో దాక్కున్న బిల్లాటి నమ్మ మొగుళ్ళ ఉంది కానీ నేను అమెరికాని కాదు ఆంధ్రుణ్ణి గింగిరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు ఆ, ఆ సింహాద్రి ఎక్కడికి వెళ్ళావు? అది గది మ్యాటర్ నువ్వు పడుకో అమ్మో. యా, అదొక అబ్బో చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది? బెల్లం చీమను పట్టుకురా మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కలుగులోంచి లేకెత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా అవుతా చూడు చీమ అదిగో చెప్పానా వచ్చేసింది అదే. ఆ, అయిపోయాదే ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది శ్రీమచ్చిమాచమణి గోవిందో హాయ్. కస్తూరి భంగు భంగు కావేరి మింగు ఓ, నేను అంటున్నాను కాదు కానీ బావగారు భారతదేశానికి ఓ బాపూజీ ఓ నెహ్రూజీ ఓ నేతాజీ ఓ పింగళ అయ్ బాబోయ్ తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా
ఇదిగో పెద్దయ్య ఉమ్. రోజు మరి వచ్చింది ఇందులో నేను 10,000 తీసుకున్నా చెప్పొద్దు నేను ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారెంత అడగాలి? బావగారు పాకెట్ మనీకి 1,00,000